ప్రకాశం జిల్లా పొదిలి ప్రభుత్వ హాస్పిటల్ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరాంజనేయ స్వామి ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్లోని హాజరు పట్టిక రికార్డును పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. శంకుస్థాపన, ప్రారంభోత్సవ శిలాఫలకాలపై రాజముద్ర లేకపోవడం, మాజీ సీఎం జగన్, మార్కాపురం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి ఫోటోలు ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారి నెల రోజులైనా ఇంకా గత ప్రభుత్వ చిహ్నాలు ఉండటం ఏంటని అధికారులను నిలదీశారు. అధికారులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని వ్యాఖ్యానించారు. ఇక్కడ చూస్తే రాష్ట్రంలో ప్రజలకు తీర్పు ఇచ్చారు, అరాచక పాలన తరిం కొట్టారు. కానీ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఇదే సాక్ష్యం. గవర్నమెంట్ మారి నెల రోజులైంది. ఈ పథకం పేరు కూడా మేము మార్చాం, కానీ ఇలా లేదు. ఇంకోటి పోతే శిలాఫలకాలు, ఇక్కడ ఎమ్మెల్యే బోర్డు ఆ రోజున ముఖ్యమంత్రిది పెట్టుకున్నారు. అక్కడ ఒక్క గవర్నమెంట్ లోగో లేదు. ఈ నిధులు వాళ్ళ జేబులో ఇచ్చినట్టుగా నిధులు వేసుకున్నారు. తక్షణమే మార్చాలని చెప్పేసి నేను అధికారులు తెలియజేస్తున్నాను. రెండోది, ఆసుపత్రిలో చూస్తే వైద్యులందరూ ఉన్నారు. 1-2 పరికరాల లోపాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ఉన్నతాధికారితో ఆయన డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ మధ్య బాపట్ల జిల్లా ఇన్ఛార్జ్ అండి. నేను 2 జిల్లాలు 2 కలెక్టర్ మధ్య నలిగిపోతానని చెప్పి టైం సరిపోలేదు అంటున్నాడు. 13 రోజులు టైం ఇచ్చి ఇక్కడికి వచ్చి చూస్తే కాన్పూర్లు నెలకాలు జరుగుతున్నాయి. కాన్పూలే కాదు, కొంచెం ఉన్నటువంటి కేసులను కూడా బయటకు పంపిస్తున్నారు. రక్త నిల్వల కేంద్రాలు ఉన్నాయని చెప్పి బ్లడ్ స్టోరేజ్ సెంటర్ ఉందన్నారు, కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా దాన్ని ఏర్పాటు చేయాల. ఇవన్నీ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. డాక్టర్లకు కూడా నేను ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఏ కేసు వచ్చినా మీరు వైద్యం ఇక్కడే చేసే విధంగా చేయాలి. ప్రజలు కూడా చాలామంది